లెట్స్ టాక్ టు బాలకృష్ణారెడ్డి గారు. ఈ ప్రాపర్టీ ఈ మొత్తం ఈ వెంచర్కి చైర్మన్గా ఉన్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ వెంచర్స్ వేసే వాళ్ళలో ఆద్యులని చెప్పాలి. చాలామంది ఇప్పుడు ఆయన టీం నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా డెవలప్ అయ్యి గ్రో అయ్యి ఆయన దగ్గర ఒక టైంలో ల్యాండ్ ఎలా అమ్మి కొనాలో డిసైడ్ చేసి నేర్చుకున్న వాళ్ళు ఇవాళ పెద్ద పెద్ద వెంచర్స్ వాళ్ళే వేసి అమ్ముతున్నారు అనమాట. లెట్స్ టాక్ టు హిమ్. కమాన్ స్వరూప, నువ్వు నమ్మకం పెట్టి వచ్చావు చూడు, నాకు అదే హ్యాపీగా ఉంది. రైట్, సో స్వరూప బాలకృష్ణారెడ్డి గారు, చైర్మన్ ఆఫ్ దిస్ వెంచర్. అండ్ స్వరూప సార్ నా కొలీగ్. సో మీ వెంచర్ చాలా బాగుందని చెప్పి మేము విని నేను కూడా చూద్దాం తను కూడా తీసుకొచ్చాను. ఎలా ఉన్నారు సార్? బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, ఫైన్. ఈ వెంచర్ చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇది హైదరాబాద్ కి ఎంత దూరంలో ఉందని మనం భావించాలంటే, బికాస్ హైదరాబాద్ అంటే ఏమిటో ఇప్పుడు మూవ్ అయిపోతూ వచ్చింది మ్యాప్. 65 కిలోమీటర్స్ హైదరాబాద్. 65 కిలోమీటర్స్. సో నియరెస్ట్ పాయింట్ మనకి సిటీకి ఎంటర్ అవ్వడానికి ఏదవుతుంది? శంషాబాద్ అవుతుంది. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి మరీ దూరం కాదు, చాలా దగ్గర అండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ జస్ట్ 35 కిలోమీటర్స్. షాద్ నగర్ సెకండ్ హైటెక్ సిటీ. అతి త్వరలోనే హైటెక్ సిటీ ఏ విధంగా మారిందో జస్ట్ 10 years లోపల షాద్ నగర్ హైటెక్ సెకండ్ హైటెక్ సిటీ అని. చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా షాద్ నగర్ విచ్చేసినాయి. నెక్స్ట్ ఇయర్ వర్క్ కూడా మొదలవుతా ఉంది. దాదాపు 8-10 సాఫ్ట్వేర్ కంపెనీలు షాద్ నగర్కి విచ్చేసినాయి. ఎందుకు అని అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు రావడానికి కారణం ఎంత, రీజన్ ఏంటంటే ఎయిర్పోర్ట్ చాలా దగ్గర ప్రాంతం. ఇంకోటి 6 lanes హైదరాబాద్ కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే. ఇది హైవే ఇదే అండి, కాశ్మీర్ టు కన్యాకుమారి. దానివల్ల పెద్ద ఎత్తున డెవలప్.